పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. జిల్లాకు ఎస్పీ లేకపోవడంతో శాంతి భద్రతలు ప్రశ్నార్థకమయ్యాయి. రెండేళ్లలో ఏకంగా 4 ఎస్పీలు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుతో స్థానికంగా తరచూ వర్గ విభేదాలు తలెత్తుతాయి. ఎన్నికలు వస్తే ఉద్రిక్తతలు చెప్పనవసరం లేదు. ఇలాంటి వివాదాస్పద జిల్లాకు పోలీస్ బాస్ లేకపోవడం ఇబ్బందులకు తలెత్తుతున్నాయి. జిల్లా పోలీస్ బాస్ కోసం ప్రజలు సిబ్బంది ఎదురు చూస్తున్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, రాష్ట్రంలో పల్నాడు జిల్లాకి ఒక ప్రత్యేకమైన సంతరించుకుంది. ఇక్కడ వర్గ విభేదాలు కూడా తలెత్తుతుంటాయి. ఎప్పటికెప్పుడు ఆధిపత్య పోరు కూడా రాజకీయాల్లో కూడా నెలకొంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాకి మాత్రం ఒక్క ఎస్పీ కూడా లేకపోవడం మాత్రం ఒక ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 ఏళ్లలో 4 ఎస్పీలు మారిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఏదైతుందో ఎస్పీ బిందు మాధవ్ కూడా ఉన్నారు. అక్కడ ఆరోపణలు వెలువెత్తుంటే అతన్ని బదిలీ చేశారు. వెంటనే అక్కడికి మాత్రం ఏదైతే ఉందో అక్కడికి మల్లికా గార్గ్ రావడం జరిగింది. మల్లికా గార్గ్ వచ్చిన తర్వాత కూడా 2 నెలలు కేవలం 2 నెలలే పనిచేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఐపీఎస్ అధికారి కంచి శ్రీనివాస్ కూడా నియామకం చేసింది. కంచి శ్రీనివాసరావు కూడా నియామకం చేసిన తర్వాత అక్కడ ఆధిపత్య పోరులో 2 వివాదాస్పదమైన హత్యలు జరిగిన పరిస్థితిలో నెలకొంది. అతన్ని అక్కడి నుంచి బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఏదైతే ఉందో ఎస్పీ కృష్ణారావును కూడా నియామకం చేశారు. ఎస్పీ కృష్ణారావు కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూడా జిల్లా ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళేసి దాదాపు గంటపాటు అక్కడ హడావుడి చేసిన పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతల విషయంలో మాత్రం అక్కడ నెలకొనడంతో సమస్య నెలకొందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎస్పీ కృష్ణారావు కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం కేంద్ర సర్వీసులకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం అడ్మిన్ గా ఉన్న రోహిత్ చౌదరి కూడా ఇప్పటికే జిల్లాకి బాస్ గా నియామకం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు కూడా ఎప్పటికప్పుడు కార్డన్ చర్చలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం మాచర్లలో కూడా ఆధిపత్య పోరులో ఒకే పార్టీలో కూడా ఆధిపత్య పోరులో హత్య కూడా జరిగిన పరిస్థితి నెలకొంది. పెదకూరపాడులో చూసుకుంటే మాత్రం ఏదైతే పట్టపగల పత్రం ఏదైతే ఉందో హత్య చేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి వివాదాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు కూడా గతంలో చూసుకుంటే మాత్రం ఫ్యాక్షన్ రాజకీయం కొనసాగేది. ఈ మధ్య కాలంలో ఒకే పార్టీలో కూడా అదేవిధంగా చూసుకుంటే మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు కూడా గ్రామ స్థాయిలో కూడా వివాదాలు తలెత్తుతుంటాయి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం దాడులు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి జిల్లాలో కూడా ఎస్పీగా ఎవరు లేకపోవడం కూడా 2 నెలల నుంచి కూడా ఖాళీగా ఉండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద కూడా దృష్టి సారించేసి ఏదైతే ఉందో కొత్త బాసును కూడా నియామకం చేయాలని చెప్పి ఇప్పటికే కింది స్థాయి సిబ్బంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. స్థానికులు కూడా ఎవరైతే సమస్యలు కూడా ఎవరు చెప్పుకోవాలో దిక్కుతొచ్చిన పరిస్థితిలో నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చూసుకున్నట్టు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకున్న తర్వాత అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద కూడా పల్నాడు జిల్లాలో కూడా కొత్త బాసుని అదేవిధంగా షార్ప్ గా ఉండే ఒక కొత్త బాసుని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా స్థానికులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఏం చేస్తుంది, మరి ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు కూడా ఆంతర్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాకి ఏదైతే ఉందో ఇప్పటికీ 4 ఎస్పీలు మారారు కాబట్టి కొత్త బాస్ కోసం అదేవిధంగా దూకుడుగా కొనసాగే ఎస్పీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. జిల్లాకు ఎస్పీ లేకపోవడంతో శాంతి భద్రతలు ప్రశ్నార్థకమయ్యాయి. 2 ఏళ్లలో ఏకంగా 4 ఎస్పీలు బదిలీ కావడం చర్చనీయాంశమైంది. ఇక రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుతో స్థానికంగా తరచూ వర్గ విభేదాలు తలెత్తుతాయి. ఇక ఎన్నికలు వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్రిక్తతలు ఏ రేంజ్లో ఉంటాయనేది. మరి ఇలాంటి వివాదాస్పద జిల్లాకు పోలీస్ బాస్ లేకపోవడం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా పోలీస్ బాస్ కోసం ప్రజలు సిబ్బంది ఎదురు చూస్తున్నారు.